మరి కేటీఆర్ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఒక పక్క కోట్ల వైపు ఇప్పుడుండే ఏసీబీ ఈడీ విచారణల వైపు తిరగడానికి ఇంకో 100 రాని ఆయన ఏమన్నా చెల్లిస్తాడా? నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఆయనకి సపోజ్ అంటే నాకు వాళ్ళకి పరిచయాలు లేవు, నేను ఎప్పుడు కలిసింది లేదు పెట్టింది లేదు, వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు చెప్పేవాడిని పంపేవాడిని, ఇలా ఉంటుందని దాదాపు 5-6 నెలల క్రితమే చెప్తే అప్పుడు కొంచెం నా మీద విరక్తి వ్యతిరేకత భావం చూపించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి రోజు గుడ్ మార్నింగ్ గురువు గారు, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వచనం కావాలి, దాదాపుగా రోజు పొద్దున్నే 40-50 మెసేజ్లు ఉంటున్నాయి. అమ్మ ఫోన్లే నా మీద కోపం తగ్గింది వీళ్ళకి అని అనుకుంటున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటేనమ్మా, ఇప్పుడు తనకి ఎలాగూ 4 గోడల మధ్య కూర్చొనేటటువంటి స్థితి అయితే ఖచ్చితంగా ఉంది, కేటీఆర్ ఖచ్చితంగా ఉంది. మహాశివరాత్రి తర్వాత మహోన్నతంగా మొదలవుతుంది, అది పక్కన పెట్టు. నువ్వు ఒకవేళ తనకి ఆ శిక్ష పడింది అనుకో, తను ఏమనుకో, ఇప్పుడు శిక్ష పడి జైలుకి వెళ్తారు అని అంటారు కదా, లేదు, తను జైలునే ఒక రిసార్ట్ లాగా అనుకుని వెళ్తారు.